హాయిగా ప్రశాంతమైన శ్వాస మీద ధ్యాస. ఏమీ ఆలోచించకండి, హాయిగా కూర్చోండి. శరీరాన్ని కూడా కష్టపెట్టాల్సిన పని లేదు. ప్రశాంతంగా రిలాక్స్డ్గా హాయిగా కూర్చోవడమే. ఎంతో సులువైనది ధ్యానం, తేలికైనది ధ్యానం, సహజమైనది ధ్యానం, స్వచ్ఛమైనది ధ్యానం, అద్భుతమైనది ధ్యానం, దివ్యమైనది ధ్యానం, ఆరోగ్యాన్ని ఇస్తుంది ధ్యానం, ఆనందాన్ని ఇస్తుంది ధ్యానం, ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది ధ్యానం, పరమశాంతినిస్తుంది ధ్యానం, సకల సంపదలు ఇస్తుంది ధ్యానం, స్వస్థతనిస్తుంది ధ్యానం, స్వస్థితినిస్తుంది ధ్యానం, విశ్వంలో గల సర్వజ్ఞానాన్ని మనకు అందిస్తుంది ధ్యానం, దైవంతో మనల్ని ఏకం చేస్తుంది ధ్యానం, సర్వులతోనూ మనకి ఏకత్వాన్ని ఇస్తుంది ధ్యానం, ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలోకి తీసుకెళ్తుంది ధ్యానం, అపజయాల నుంచి జయంలోకి విజయంలోకి మనం నడిపిస్తుంది ధ్యానం, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి నడిపిస్తుంది ధ్యానం, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపుకు నడిపిస్తుంది ధ్యానం, అశాంతి నుంచి పరమశాంతికి నడిపిస్తుంది ధ్యానం, ఒక్కటే మార్గం, అద్భుతమైన మార్గం, ఎంతో సులువైన మార్గం ధ్యాన మార్గం. ధ్యానంతోనే సర్వము సాధ్యమే. మానవులు ఈ సులువైన మార్గాన్ని గ్రహించక ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఎంతో పేదరికంలో మునిగిపోతున్నారు, ఎన్నో అనారోగ్యాలతో మరణిస్తున్నారు. కుటుంబ సమస్యలు, సామాజిక సమస్యలు, కుటుంబ వ్యక్తులతో సమస్యలు, బంధాలతో సమస్యలు, బంధువులతో సమస్యలు, పిల్లలతో తల్లిదండ్రులకు, మరి తల్లిదండ్రులతో పిల్లలకు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, పెళ్ళిళ్ళు కాక సమస్యలు, మళ్ళీ పెళ్ళిళ్ళు అయ్యాక పిల్లలు పుట్టక సమస్యలు, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య సమస్యలు, ఇలా సమస్యలు లెక్కలేనని ఉన్నాయి. కానీ సమాధానం ఒక్కటే, ధ్యానం. సమస్యలు ఎన్నున్నా సమాధానం ఒక్కటే, అది ధ్యానం. మీ సమస్య ఏదైనా కావచ్చు, సమాధానం మాత్రం ఒక్కటే. నాకు తలనొప్పి వస్తుందండి, అయితే ధ్యానం చేయండి. నాకు షుగర్ వచ్చిందండి, అయితే ధ్యానం చేయండి.
నాకు బీపీ అండి, అయితే ధ్యానం చేయండి. నాకు క్యాన్సర్ అండి, అయితే ధ్యానం చేయండి. నువ్వు తలనొప్పి అని చెప్పు, క్యాన్సర్ అని చెప్పు, దానికి ఆన్సర్ మాత్రం ఒకటే, ధ్యానం చేయండి. మా పిల్లలు మా మాట వినట్లేదండి, అయితే ధ్యానం చేయండి. నా భర్త నా మాట వినట్లేదండి, అయితే ధ్యానం చేయండి. నా భార్య నన్ను తిడుతోందండి, అయితే ధ్యానం చేయండి. పిల్లలు ఎంత చదివినా వాళ్ళకి బుర్రకి ఎక్కట్లేదండి, అయితే ధ్యానం చేయించండి. వాళ్ళు బాగా అల్లరి చేస్తున్నారండి అంటే వాళ్ళు మీరు కలిసి ధ్యానం చేయండి, కుటుంబం అంతా. ఇలా మీరు ఏ సమస్య చెప్పినా దానికి సమాధానం ధ్యానమే. ఎంత గొప్పదో చూడండి ధ్యానం. ఎందుకంటే అంత గొప్పదైంది అది పరమాత్మ చేత, అంటే దైవం చేత, అంటే భగవంతుని చేత మానవుడికి ఇవ్వబడిన గొప్ప మార్గం. సాక్షాత్తు భగవంతుని చేత మనకి ఇవ్వబడింది, భగవంతుడే అందించాడు ధ్యానం చేయండి అని. అది గ్రహించక మానవులందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ కష్టాలు పడుతున్నారు. భగవంతుని కోసం రకరకాల వేర్వేరు దారుల్లో వెళ్తూ ఉన్నారు. కానీ ఏ దారి సరైనది కాదు, ఏ దారి ఏ మార్గము సరైనది కాదు. మార్గాలు ఉన్నాయి, అవి కూడా మార్గాలే, కానీ అవి సరి అయినవి కాదు. సరి అయిన మార్గము ముఖ్యం. సరి అయిన మార్గం ద్వారానే మనము గమ్యాన్ని చేరగలం. కాబట్టి ఆ సరి అయిన మార్గమే ధ్యానం. అన్నింటిలోనూ మనకు చెప్పబడింది. అది ఏ మతమైనా ఏ గ్రంథమైనా వాటిలో కూడా ఇవ్వబడింది ఏంటి అంటే ధ్యానమే సరి అయిన మార్గము. నన్ను అనగా భగవంతుడిని చేరడానికి అందరికీ సరైన మార్గము ధ్యానమే అని చెప్పబడింది. అర్జునుడంతటి వాడు యుద్ధరంగంలో తన బంధువులతోనూ కుటుంబ సభ్యులతోనూ యుద్ధం చేయాల్సి వచ్చేసరికల్లా ఆయన దుఃఖించాడు, వేదన చెందాడు, రోధించాడు. ఇది నా వల్ల కాదు అని చెప్పాడు. యుద్ధరంగం నుంచి పారిపోవాలనుకున్నాడు. యుద్ధం అంటే ఎవరితో చేయాలి? మొదట వాళ్ళు ఎవరైనా శత్రువులైతే చేయాలి. కానీ అందరూ నా బంధువులే, అందరూ నా మిత్రులే, అందరూ కూడా అన్నదమ్ములు, చిన్నాన్నలు, పెదనాన్నలు, అందరూ వీళ్ళే కనిపిస్తున్నారు. వీళ్ళతో నేను యుద్ధం ఏంటి? నా వల్ల కాదు, వీళ్ళందరినీ చంపి నేను ఆనందంగా ఉండలేను అని చెప్పి అర్జునుడు పారిపోవాలనుకున్నాడు. ఏం చేయాలో తెలియక దుఃఖిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దుఃఖంలో ఉన్న అర్జునుడికి కృష్ణుడు అప్పుడు చక్కగా అందించాడు భగవద్గీత. దుఃఖిస్తున్నప్పుడు
కృష్ణుడు అందించిన సందేశమే భగవద్గీత. మరి ఆ భగవద్గీతలో చక్కగా ఇవ్వబడింది, నువ్వు ఏడవకు, నువ్వు దుఃఖించకు, నువ్వు యుద్ధం నుంచి పారిపోవద్దు, యుద్ధం చెయ్యాలి, దుఃఖం వేడాలి. ఇదంతా కూడా నువ్వు చేయాల్సిన ధర్మం, నువ్వు ఇది చేయాల్సిందే. ఇది భగవంతుని యొక్క ఆజ్ఞ, నువ్వు ఇది చేయాల్సిందే అని ఎందుకు చేయాలో మొత్తం కూడా తాను సందేశాన్ని అక్కడ అందించాడు అర్జునుడికి. అంటే ఈ సందేశం అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి అందించిన ఆ సందేశం ఎవరి కోసం అంటే సకల మానవాళి కోసం కూడా. అంటే దుఃఖంలో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు దుఃఖం నుంచి బయటికి రా అని ఆత్మజ్ఞానాన్ని అందించాడు. అదే సందేశం దుఃఖంలో ఉన్న మానవులకు కూడా. అంటే మానవుల యొక్క ప్రతినిధిగా అర్జునుడు ఉన్నాడు, దైవం యొక్క భగవంతుని యొక్క ప్రతినిధిగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. భగవంతుడు ఏం చెప్పమంటే అది శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు. మరి అది ఎవరి కోసం అంటే ఒక అర్జునుడి కోసం కాదు, దుఃఖంలో ఉన్న ప్రతి మానవుడి కోసం. సో సకల మానవాళి కోసం భగవంతుడు అందించిన గొప్ప సందేశమే భగవద్గీత. అందులో సర్వము ఉంది. మన సమస్య ఏదైనా ఆ సమస్యలన్నిటికీ కూడా సమాధానం ఉంది భగవద్గీతలో. మనం అది ఏ సమస్య గురించి అయినా, అది పిల్లల సమస్య అవ్వనివ్వండి, పెద్దల సమస్య అవ్వనివ్వండి, ఆరోగ్య సమస్య అవ్వనివ్వండి, సమాజంలో గల సమస్యలు అవ్వనివ్వండి, అది యుద్ధంకి సంబంధించిన అవ్వనివ్వండి, ఒకటని కాదు, ధర్మము, న్యాయము, సత్యము అన్నింటికి సంబంధించి అందులో సమాధానాలు ఉన్నాయి. అందులో చక్కగా ఇవ్వబడింది ధ్యానం గురించి కూడా. ఎందుకంటే ధ్యానమే ముఖ్యం. సమస్యలు ఎన్ని చెప్పినప్పటికి కూడా ఆ సమస్యలకు సమాధానం ధ్యానమే. అందులో ముఖ్యంగా ఏమి ఇవ్వబడింది అంటే పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమం లయ. అంటే మీరు కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు చేస్తే ఒక జపంతో సమానం, కోటి జపాలు చేస్తే ఒక ధ్యానంతో సమానం. మరి అలాగే కోటి ధ్యానాలు చేస్తే ఒక లయంతో సమానం. అంటే మనం ఎన్ని కోట్ల పూజలు చేస్తే ఒక ధ్యానంతో సమానం అవుతుంది. అందుకే ధ్యానమే మార్గం ఎందుకైంది అంటే ఒక్క ధ్యానం 100 కోట్ల పూజలతో సమానం. 100 కోట్ల పూజలతో సమానం ఒక్క ధ్యానం. అంటే 100 కోట్లు పూజలు మనం ఎన్ని జన్మలెత్తి చేయాలి? ఎన్ని జన్మలెత్తి అన్ని కోట్ల పూజలు చేస్తే మనము ఒక్క ధ్యానం చేసినంత సమానం అవుతుంది. మరి అలాంటిది మనము
ప్రతిరోజు ధ్యానం చేస్తే మనం ఎన్ని పూజలు చేస్తున్నట్టు, కోటాను కోట్ల పూజలు చేస్తున్నట్టు. ఎంత భాగ్యం ఇది! ఈ భాగ్యం అందరికీ వస్తుందా? రానే రాదు. భాగ్యవంతులకే వస్తుంది, అందరికీ రాదు. అందరికీ అసాధ్యం. చిన్న ఆటంకం వస్తే కూడా ఆగిపోతారు. కానీ మీరు ఆటంకాలని అధిగమించి వచ్చారు అంటే మీరు ఇంకెంత భాగ్యవంతులు. పడితే పడిన వర్షం, ఏదైనా ఆటంకం వస్తే రాని. ఎన్నో ఆటంకాలు మీరు ఎదుర్కొంటూ వచ్చారు. మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళొద్దని చెప్పి ఉండొచ్చు, వర్షం పడుతుంది కదా ఇప్పుడు అవసరమా అన్న వాళ్ళు ఉండొచ్చు. మీకు ఇన్ని రకాలుగా అయినప్పటికీ కూడా మీరు వాటిని ఎదిరించి అధిగమించి వచ్చారు. అంటే మీరంత భాగ్యవంతులు కాబట్టి ఆ ప్రయత్నాలైనా చేశారు. అది అందరికీ సాధ్యం కాదు. బయట ఎంతోమంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. వారందరికీ భాగ్యం ఉందా? వాళ్ళు ఆటంకాలని అధిగమించలేదు, ఆటంకాలను ఎదుర్కోవాలని ప్రయత్నం చేయలేదు. కాబట్టి మీరు భాగ్యవంతుల్లో భాగ్యవంతులు. అన్నీ సమకూరితే వచ్చేవాళ్ళు కొందరు ఉంటారు, కానీ ఏది సమకూరకపోయినా, సమస్య ఉన్నా వాటిని అధిగమించి ముందుకు వచ్చిన వారు మీరు భాగ్యవంతుల్లో మహాభాగ్యవంతులు. కాబట్టి మీరు ఎన్నో జన్మల్లో ఎంతో చక్కగా ఎన్నో ధర్మమైన పనులు చేశారు, పుణ్యమైన పనులు చేశారు. కాబట్టి అంత భాగ్యవంతులయ్యారు. మీరు ఇక వదలనే వదలరు. ఎన్ని సమస్యలు వచ్చినా చివరి క్షణం వరకు, శ్వాస ఉన్నంత వరకు ధ్యానం కొనసాగించాలి. శ్వాస ఉన్నంత వరకు శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అప్పుడే మీరందరూ ముక్తి పొందగలరు. అప్పుడే మీకు ఉన్నత లోకాలకు మార్గం తెలుస్తుంది. సజావుగా సత్యలోకానికి వెళ్తారు. ధ్యానం లేని వారు ఏ లోకానికి వెళ్ళాలో తెలియదు, దిగువ లోకాలకు వెళ్తారు, తక్కువ స్థాయి లోకాలకు వెళ్తారు. ఎందుకు ఆత్మజ్ఞానం ఉండాలి అంటే సరిగ్గా జీవించడానికి మాత్రమే కాదు, సరిగ్గా మరణించడానికి కూడా. సరిగ్గా మరణించడం అంటే మరణ భయం లేకపోవడం, మరియు మరణించాక కూడా సరిగ్గా తాము ఏ లోకానికి చేరాలో, తమ యొక్క సొంత లోకమేదో, ఆత్మలోకంలో తన సొంత లోకమేదో తెలుసుకుని చక్కగా వెళ్ళడం. అందుకే ఆత్మజ్ఞానం కావాలి. మరణించాక ఎటెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోకూడదు. ఆత్మజ్ఞానం మరణించాక కూడా మనకి సరిగ్గా మనకి ప్రయాణించేలాగా చేస్తుంది. అంత ముఖ్యం మనకి ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం లేక, ధ్యానం లేక ఎంతోమంది మరణించాక కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరణించాక కూడా తమ లోకానికి చేరలేక. ఈ విషయాలు మీకు తెలియదు.
కానీ ఎంతోమంది తమ లోకాలు చేరలేక మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు. సో ఆ సమస్యలు ఏమీ లేకుండా సరిగ్గా జీవించడం, అలాగే సరిగ్గా మరణించడం, అంటే మరణించాక కూడా సరిగ్గా తమ స్వంత లోకాలు చేరడం, ఇవన్నింటినీ కూడా మనకి తెలియజేసేది ధ్యాన మార్గం. అందుకు మానవుడికి ధ్యానం ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. కానీ మనం దాన్నే పక్కన పడేసి మిగతా పనులన్నీ ఇంపార్టెంట్ అనుకుంటూ చేస్తున్నాం. కానీ ఒక్కసారి మన జీవితంలోకి వచ్చిందంటే దాన్ని చక్కగా పట్టుకోవాలి, ఎప్పటికీ వదలొద్దు. శ్వాస ఉన్నంత వరకు శ్వాస మీద ధ్యాస పెడదాం. సో భగవద్గీతలో సర్వము మనకి ఇవ్వబడ్డాయి. ఆ భగవద్గీతను మనము ఆచరిద్దాం. చదవడం, చదివేసి పక్కన పెట్టడం, దానికి దండం పెట్టడం, దాన్ని భక్తితో చూడడం, జాగ్రత్తగా మన దేవుడి గదిలో పెట్టడం, ఇది కాదు. అందులో ఏముంది అది మనం జీవితంలో ఆచరించాలి. అందులో ధ్యానం ఉంది కాబట్టి ధ్యానం చేయాలి. అందులో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి. అందులో మన కర్మకు సంబంధించి ఉంది, మన జన్మలకు సంబంధించి ఉంది. ఎన్నో జన్మలు అజ్ఞానంతో జీవించావు, ఎంతో కర్మను పోగేసుకొచ్చావు. మరి ఆ కర్మను వదిలించుకోవడానికి ధ్యానం చేయి. సో అక్కడ దుఃఖిస్తున్న అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్పాడు? చివరికి మొత్తం భగవద్గీత సందేశం అంతా అందించడంతో పాటు చివరికి ఒకే ఒక్క మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, అర్జున యోగి భవ, యోగి భవ అర్జున. అంటే అర్జున యోగివిగా, నువ్వు నేను కలిసి ఎన్నో జన్మలెత్తాం. అయితే జన్మలెత్తామని ఆ జన్మలో మనం ఏమేం చేశామో ఇవన్నీ కూడా నాకు తెలుసు, నీకు తెలియదు. ఎందుకంటే నీకు జ్ఞానం లేదు, నీకు ధ్యానం లేదు, నువ్వు ఇంకా యోగివి కాలేదు. నేను యోగినయ్యాను కాబట్టి నాకు నీ జన్మల గురించి తెలుసు, నా జన్మల గురించి కూడా తెలుసు. సో ఇప్పుడు తక్షణమే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నాలాగా నువ్వు కూడా యోగివికా, యోగి భవ అర్జున. అప్పుడు నీ గత జన్మల గురించి నీకు తెలుస్తుంది, నీ గురించి నీకు తెలుస్తుంది, నా గురించి నీకు తెలుస్తుంది. అప్పుడు నీ దుఃఖం రాదు. కృష్ణుడికి దుఃఖం లేదు, మరి అర్జునుడికి దుఃఖం వచ్చింది. తన సొంత వాళ్ళని చంపాల్సి వచ్చేసరికల్లా తనకి దుఃఖం పొంగుకొచ్చింది. ఎందుకు దుఃఖం వచ్చింది? అజ్ఞాని కాబట్టి. ఎందుకు కృష్ణుడికి దుఃఖం రాలేదు? తాను జ్ఞాని, బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞాని కాబట్టి తనకి దుఃఖం లేదు. తను సర్వము అన్నింటినీ ఒకేలా తీసుకుంటాడు. తను పొంగిపోడు, కుంగిపోడు, అన్నింటినీ ఒకేలా తీసుకునే స్థిత ప్రజ్ఞత కలవాడు శ్రీకృష్ణుడు. కాబట్టి తను అన్నింటినీ ఒకేలా స్వీకరిస్తాడు. దేన్నైనా తనకి ఆనందము, బాధ అనే డిఫరెన్స్ అనేది లేదు. ప్రతిదాన్ని కూడా హాయిగానే స్వీకరిస్తాడు. ఓకే, ఇట్స్ ఓకే,
అని. కానీ యుద్ధరంగం వచ్చేసరికల్లా ఎదురుగా ఉన్న అందరూ బంధువర్గం అవ్వడం వల్ల అర్జునుడు దుఃఖించాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఎందుకు దుఃఖిస్తున్నావు అని చెప్పి, తనకి అజ్ఞానం ఉంది కాబట్టి దుఃఖిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పి చక్కగా తనకి భగవద్గీతను అందించాడు. చివరికి తనకి అందించిన సందేశం ఏంటంటే యోగి భవ. సో దుఃఖంలో ఉన్న ప్రతి మానవుడికి కూడా ఇదే సందేశం, యోగి భవ. నువ్వు దుఃఖంలో ఉన్నావా, నువ్వు కష్టంలో ఉన్నావా, నువ్వు బాధల్లో ఉన్నావా, నువ్వు అపజయాలతో ఉన్నావా, నువ్వు పేదరికంలో ఉన్నావా, నువ్వు అశాంతిలో ఉన్నావా, నువ్వు సమస్యలతో సతమతం అవుతున్నావా, నువ్వు మానసిక ప్రశాంతత లేక దుఃఖిస్తున్నావా, ఎన్నైనా చెప్పు, నీకు సమాధానం యోగి భవ. యోగి భవ అర్జున అని చెప్పి శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో యోగి భవ మానవ అని ప్రతి మానవుడు కూడా ఆ సందేశాన్ని చక్కగా స్వీకరించాలి. భగవద్గీతను సద్వినియోగం చేసుకోండి. చదివి పక్కన పడేసేది కాదు, దానికి బొట్లు పెట్టి పసుపు రాసి కాదు. అందులో సాక్షాత్తు భగవంతుడు మానవుడి కోసం అందించిన సందేశం ఉంది. నీ సమస్య ఏదైనా సమాధానం భగవద్గీతలో ఉంది కాబట్టి దాన్ని చక్కగా సద్వినియోగం చేయండి. సర్వజ్ఞానము ఉంది అందులో. సో అందులో అద్భుతమైన ఉత్తమమైన కొన్నింటిని మనం తీసుకున్నా కూడా సరిపోతుంది. అన్ని సమస్యలకు ధ్యానం సమాధానం అని చెప్పి అందులో ఇవ్వబడింది. అలాగే మన యొక్క గత జన్మల కర్మలు, తప్పుడు చేష్టలు, చేయకూడని అధర్మ పనులు వల్ల ఈ జన్మలో రోగాలు, కష్టాలు, సమస్యలు వస్తాయని అందులో ఇవ్వబడింది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. ఎంత చక్కగా ఇవ్వబడిందో చూడండి. మనం పెద్ద పెద్ద మొత్తం చదివామా, ఎన్ని అధ్యాయాలు చదివాము, ఎన్నో అధ్యాయంలో ఏది ఉంది, ఏం లాభం? కొన్ని తీసుకుంటే సరిపోతుంది, మన జీవితం మారిపోతుంది మొత్తం. అందులో చక్కగా ఏమి ఇవ్వబడింది? ముందు మనం ధ్యానం గురించి తెలుసుకున్నాం, తర్వాత చక్కగా కర్మ గురించి ఏమి ఇవ్వబడింది? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. గత జన్మలో మనం తెలియక అజ్ఞానంతో రకరకాల తప్పుడు పనులు చేశాం. అదంతా అజ్ఞానం కాబట్టి ఎవరినో కొట్టాం, ఎవరినో తిట్టాం, ఎవరినో దోచుకున్నాం, ఎవరి డబ్బు దొంగిలించాం, ఎవరినో చంపాం, ఏవేవో తిన్నాం, ఏ జీవహింస చేశాం, ఎన్నో జీవులను చంపాం, ఇతరులను మోసగించాం. ఇన్ని చేయడం వల్ల మరి ఆ తప్పుడు పనులకి కర్మ రాదా? సో ఆ కర్మ ఏం చేస్తుందంటే అనేక రోగాలను, బాధలను, కుటుంబ సమస్యలను, సామాజిక సమస్యలను, పేదరికాన్ని, ఇవన్నింటిని కూడా సృష్టిస్తుంది. దాని అర్థం అదనమాట, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మరి సమస్యలు మాత్రమే అందులో ఇవ్వబడ్డాయా? భగవద్గీతలో సమస్యలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి. ముందు మన సమస్య ఏంటో అందులో చూపించబడుతోంది, మళ్ళీ సమాధానం కూడా ఇవ్వబడుతోంది. సో అన్ని రకాలుగా మనం కర్మలు పోగేసుకుంటే, అన్ని కష్టాలు తెచ్చుకుంటే మరి ఎలాగ మరి అంటే సింపుల్. మళ్ళీ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎంత భగవంతుడు ఎంత కరుణామయుడు, ఎంత ప్రేమమయుడు, ఎంత గొప్పవాడు, మనల్ని ఎంత ప్రేమిస్తాడు. నువ్వు ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు, ఎన్ని పాపపు కర్మలైనా చేసి ఉండొచ్చు,
ఎన్ని దుష్కర్మలైనా చేసి ఉండొచ్చు, అజ్ఞానంతో ఎన్ని తప్పులైనా చేసి ఉండొచ్చు. అవన్నీ నువ్వు తెలియక అజ్ఞానంలో చేసావు కాబట్టి అన్ని తప్పులు చేసినప్పటికీ కూడా ఎంత క్షమాపణ, ఎంత మళ్ళీ పరిష్కార మార్గం ఇవ్వబడిందో చూడండి. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం అంటే జ్ఞానం అనే అగ్ని ఎప్పుడైతే మీ జీవితంలోకి వచ్చిందో మీరు చేసిన ఆ 100 లేదా 1000 లేదా 1,00,000 ఎన్ని కర్మలైనప్పటికీ కూడా దగ్ధమైపోతాయి. చూడండి ఎంత అద్భుతమో, ఎంత గొప్ప విషయమో ఇది. మనం ఎంత అదృష్టవంతులము. తెలియక మనము 100, 1000, 1,00,000 అని తేడా లేకుండా ఎన్నో దుష్కర్మలు చేశాం, ఎన్నో తప్పుడు పనులు చేశాం, ఎంతో జీవహింస చేశాం, ఎందరినో మోసగించాం, ఎందరినో చంపేశాం. ఇలా ఎన్నో జన్మలు ఎన్ని చేసినప్పటికీ కూడా మనకి ఎంత క్షమాపణ ఇవ్వబడిందంటే జ్ఞానం అనే అగ్ని ఎప్పుడు మీ జీవితంలోకి వస్తుందో మొత్తం సర్వ కర్మలు కూడా పటాపంచలైపోతాయి అని చెప్పి భగవద్గీతలో మనకి ఇవ్వబడింది. ఎంత భాగ్యవంతులం మనం, ఎంత అదృష్టవంతులం మనం. ఒకవేళ మనకు అసలు క్షమాపణే లేకపోతే నువ్వు జన్మల్లో తెలియక రకరకాల అజ్ఞానంలో అధర్మ పనులు చేసి, చెడు కర్మలు చేసి, దుష్కర్మలు చేసి, అవన్నీ చేసి మొత్తం కర్మ కట్టలుగా పోగేసుకుంటే నీకు ఏ క్షమాపణ లేకపోతే అదంతా ఎన్ని జన్మలను మోస్తావు. కానీ అలా లేదు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం మొదలు పెడతావో, ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం వస్తుందో సర్వకర్మ కూడా నీకు దగ్ధమైపోతుంది. నువ్వు కర్మల నుంచి బయటపడతావు, కర్మ చక్రం నుంచి బయటపడతావు, అలాగే జనన మరణ చక్రం నుంచి కూడా బయటపడతావు. అంత చక్కగా మనకి మార్గాన్ని సాక్షాత్తు దైవమే ఇవ్వడం జరిగింది. మరి సాక్షాత్తు ఆ దైవమే మన కోసం మార్గాన్ని ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎంత చక్కగా స్వీకరించాలి, ఎంత చక్కగా మనం దాన్ని సాధన చేయాలి, ఎంత చక్కగా మనం ఉపయోగించుకోవాలి. సో మనం చక్కగా ఉపయోగించుకుందాం, హాయిగా ధ్యానం చేద్దాం. హాయిగా మనం ధ్యానం చేసుకుంటే మనకి చక్కగా ఆత్మజ్ఞానం వస్తుంది. మనం చక్కగా మన కర్మల నుంచి బయటపడతాం. హాయిగా ధ్యానించండి. విశ్వం నుంచి అనంతమైన విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి ప్రవహిస్తోంది. చక్కగా ప్రవహించనివ్వండి. ధ్యానంలో ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చుంటారో అప్పుడు మాత్రమే ఆ శక్తి అన్నది మీ లోపలికి ప్రవహిస్తుంది. కాబట్టి చక్కగా శూన్యంగా ప్రశాంతంగా ధ్యానించండి. ఏమీ ఆలోచించకండి. ప్రశాంతమైన శ్వాస మీద ధ్యాస.